Hi everyone, welcome to Telugu Nifty Trader. First we start with Adani Green. Adani Green buy side active అవ్వలేదు, సెల్ సైడ్ యాక్టివ్ అయింది. సెల్ బిలో 1142 అండ్ టార్గెట్ వాజ్ 1132. సో 1142 యాక్టివేట్ అయిన తర్వాత హిట్ ఫస్ట్ టార్గెట్, లేటర్ హిట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఎంట్రీ పాయింట్ హిట్ అయింది. సో అదాని గ్రీన్ పర్ఫార్మ్ వెరీ వెల్. నేను నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ వీడియోలో, దట్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ with third target or second target psychologically, you can close your trade once you get first profit, first target, because even here if you see risk reward ratio also matching. ఇప్పుడు ఎలా అంటే 1142 దగ్గర 1153, so we are taking 150 rupees risk, target will be 150 almost, approximately అంతే ఉంది. So you can close the trade here also if you want to make small profits from given stocks. Okay, so Adani Green Energy sell side given good results. And next one is CEAT Limited. CEAT Limited లో వచ్చేసి buy above 1328 and target was 1340. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. CEAT లో ప్రైస్ ఎప్పుడైనా ఇది 1328 దీని ఎంట్రీ కదా, ఈ క్యాండిల్ అనేది ఇక్కడన్నా క్లోజ్ అవ్వాలి, అంటే బిలోనే ఉండాలి. లేదు అంటే మన ఎంట్రీ అనేది ప్రైస్కి ఇలా వెళ్తూ ఉండాలి పైకి. ఇక్కడ ఏంది బై చేస్తే ఏంటి అంటే లెస్ ఛాన్సెస్, లైక్ ఇలా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది లో వచ్చేసి 1315 బఫర్ ప్రైస్ లో తీసుకున్న స్టాప్ లాస్ పెద్ద పర్ఫార్మ్ ఏం కాదు. 1316 వాజ్ స్టాప్ లాస్, బట్ ప్రైస్ అనేది ఇలా వెళ్ళింది చూసారు, ఇక్కడ యాక్టివ్ అయింది సెకండ్ అటెంప్ట్ లో. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా వెళ్ళాలి ప్రైస్, ఇలా సస్టైన్ ఇలా వెళ్తే వీ హ్యావ్ హై అక్యురసీ ఛాన్సెస్ టు మేక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ది స్టాక్. అదాని గ్రీన్ చూసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది, ఎంట్రీ అనేది పై నుండి కిందికి వస్తుంది. ఫ్రమ్ top to bottom the price is coming, right? So we have higher chances to hit the target, at least one target. So plan like that. సో ఇప్పుడు CEAT Limited చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వెళ్ళిపోయింది ప్రైస్, ఇలా కాకుండా నిదానంగా పైకి వెళ్ళాలి. ఇలా సస్టైన్ అవుతూ వెళ్తే వీ హ్యావ్ హై ఛాన్సెస్. మిస్ అవునండి, రేపు మళ్ళీ స్టాక్స్ వస్తాయి. కంటిన్యూస్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి. వీ కెన్ మేక్ మనీ, దెర్ ఇస్ నో డౌట్. ఇఫ్ యూ ప్లాన్, ఇఫ్ యూ ఫాలో ప్రాపర్ మనీ రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి. ఇమ్మీడియట్లీ వస్తాయంటే టక్కున రాదు, బట్ ప్లానింగ్ ఉండాలి. సో ఇలా బ్రేక్ అయినప్పుడు తీసుకోండి, ఇలా బ్రేక్ అవ్వాలి, ఇలా టక్కున వెళ్ళిపోవద్దు. వెళ్ళినా కూడా ఇక్కడ నుండి వెళ్ళాలి అట్లీస్ట్ ఆ సెకండ్ క్యాండిల్ అనేది. సో ఇక్కడ పైనుండి పైకి వెళ్ళి కిందికి వచ్చింది, అలా కాకుండా లైక్ అదాని గ్రీన్ లాగా ఇలా. సో CEAT Limited అల్టిమేట్లీ హిట్ ఫస్ట్ టార్గెట్. ఒకసారి మనకు బై యాక్టివేట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ బఫర్ ప్రైస్ లో చూసుకున్న స్టాప్ లాస్ ఏం హిట్ కాలేదు. సో హిట్ ఫస్ట్ టార్గెట్. సో CEAT ఆల్సో పర్ఫార్మ్ వెరీ వెల్. And next one is we gave Dr. Reddy's sell below 4775 and target was 4735. So Dr. Reddy చూసుకుంటే once 4775 activate అయిన తర్వాత we can see a sharp fall here. So low was 4733. So our target was 4735. So first target వచ్చింది మనకి ఇక్కడ Dr. Reddy's లో. After sustaining a while, price is reversed and hit entry point. Okay, so 3 out of 3 stocks performed very well. అండ్ ఎంట్రీలో చూసుకుంటే కనుక 150 రూపీస్ వి మేడ్ ఫ్రమ్ అదాని గ్రీన్, 140 ఫ్రమ్ CEAT అండ్ డాక్టర్ రెడ్డిస్ 240 రూపీస్. సో 3 out of 3 స్టాక్స్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ ఓన్లీ. ఓకే, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను నేనంటే, లైక్ ప్రీవియస్ ఐ షోన్ ది విచ్ వన్ ఆర్డర్ బుక్ యాజ్ వెల్, ఇవన్నీ మనం చూపించాం కదా. బట్ ఏంటి అని అంటే ఇట్స్ ఎ క్లయింట్ అకౌంట్. క్లయింట్ హ్యావ్ సమ్ మెడికల్ ఎమర్జెన్సీ విత్ హిస్ ఫాదర్ ఆర్ హూఎవర్. So he withdrawn the money. So within 3 or 4 days or next week from Monday, we'll show the live telecast regarding orders or positions, whatever. So చూద్దాం, అది అంటే మనము అనుకోకుండా జరిగింది కాబట్టి we could not trade today. It will take 3 to 4 days, but however I will continue the stocks, no doubt. అందులో అది మనం ట్రేడింగ్ చేసినా చేయకపోయినా లైవ్ లో మీరు పర్ఫామ్ చేసినా కూడా you may get some good results. Like today we have seen Adani Green, CEAT Limited, as well Dr. Reddy's. సో దాన్ని ప్లాన్ చేసుకొని చూడండి. మేబీ మండే ఆర్ ట్యూస్డే, నెక్స్ట్ మండే we will start again. Okay, and coming to next one, stocks. So these are the stocks of given. And 28th, yes. So Zomato we are taking for tomorrow, and Tech Mahindra as well, HDFC, AMC. Risk I did not apply here. Just a minute. So risk is max 300, 600,
600, 900. It's 890. Max risk is 890. In case if it stop loss 3 out of 3 stocks in both sides. Hit out we are taking 890 risk with Zomato. You can note down. You can pause the video here. As well take Mahindra and HDFC AMC. So these are the 3 stocks for tomorrow we are trading. Inko చూసుకుంటే గనుక I want to tell you ఇంకోటి ఇది Nifty future లో చూసుకుంటే again it is repeated. This is the 5-minute chart of Nifty September future and this is the 5-minute chart of 18,000 PE. So ఇక్కడ చూసుకుంటే కనుక if you observe in message box, the both open and high values are equal of Nifty September future 18,088.30 as well 18,088. So it means it's a bearish. So ఒకసారి గ్యాప్ అప్ అయిన తర్వాత ఈక్వల్ ఉన్న తర్వాత మనకి ఇక్కడ బ్రేక్ వచ్చిన తర్వాత when this candle was broken around 950 break అయిన తర్వాత 18,000 PE broken around 950 at దీని హై ఎంత ఉంది 164. సో అవర్ entry should be 166 like that. సో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత 166 to the price rallied around 220 rupees. సో 60 rupees వరకు 50 to 60 points ఈజీగా ర్యాలీ ఇచ్చింది మనకి ఇక్కడ 18,000 PE. సో నేను ఇక్కడ ఆల్రెడీ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. సో వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్ దట్ success secret about markets. Just as a sample, we have various strategies. This is one of them. అంతే మనకు ఆల్మోస్ట్ 10 to 12 వరకు ఉంటాయి నేను నేర్చుకున్న దాంట్లో. అందులో ఇది ఒకటి ప్రైస్ యాక్షన్ ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలని గ్యాప్ అప్ కానప్పుడు ఎలా చేస్తాం దానికి ఇంకో రూల్ ఉంటుంది. అలా అన్నట్టు 1 hour టైం ఫ్రేమ్ లో దానికి ఇంకో రూల్ ఉంటుంది. సో ఇక్కడ మనం గ్యాప్ అప్ అయింది కాబట్టి 5 minutes రూట్ లో ఇది ఒకటి చూసుకుంటున్నాం. సో బ్రేక్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా లో వాజ్ 140, హై వాజ్ 165, మ్యాక్స్ 25 risk you are taking 25 points risk and the result was 1:2, 50 rupees to 60 rupees points, 60 points వచ్చాయి మనకి 18,000 PE లో. ఓకే సో అలా ప్లాన్ చేసుకోండి. సో నిఫ్టీ ఫ్యూచర్ పర్ఫార్మ్ వెరీ వెల్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ హియర్ 5 minutes ఓపెన్ లో ఈక్వల్ ఉంది 37,994. ర్యాలీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది బట్ ట్రేడింగ్ తీసుకోవడానికి ఎక్కడ పెద్ద ఛాన్స్ ఏం రాలేదు. అండ్ 5 minutes క్యాండిల్ లో 38,000 PE 200 PE చూసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే అప్ టు ఇట్ వాస్ బిలో 5 minutes క్యాండిల్ ఓన్లీ అండ్ ఇట్ వాస్ టోటలీ సైడ్ వేస్ లైక్ ఫ్యూచర్ అండ్ స్పాట్ అండ్ ఫ్యూచర్ ఎలాగైతే సైడ్ వేస్ ఉందో ఆప్షన్స్ ఈవెన్ కాల్స్ అయినా పుట్స్ అయినా మొత్తం సైడ్ వేస్ ఉంది. సో టుడే ఇస్ ఆల్మోస్ట్ నో ట్రేడింగ్ డే ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఆల్సో. పొజిషనల్ ట్రేడింగ్ నేను ఇచ్చిన వాల్యూస్ అది వేరే బట్ ఇది ఇంట్రాడే కాబట్టి ఇంట్రాడేలో మాత్రం వీ డి నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ టు ట్రేడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. బట్ కమింగ్ టు నిఫ్టీ వీ గాట్ గుడ్ సిగ్నల్ with 25 points risk we got to 50 to 60 points reward. Okay, and end of the day also the price is closed in profit only. And this is the updation of Nifty and Bank Nifty future. మనకు రేపు ఏంటి అంటే ట్యూస్డే కాబట్టి వీ హ్యావ్ జస్ట్ 2 days టు గో ఫర్ మంత్లీ ఎక్స్పైరీ. ఏదైనా మంచి స్టాక్ బ్రేక్అవుట్ వస్తే కనుక డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గివ్ సమ్ జాక్పాట్ కాల్స్. లైక్ ఈరోజు చూసుకుంటే కనుక మనకు మారుతి కూడా మంచి లైక్ అందులో మంచి ర్యాలీ వచ్చింది. ఓకే సో అలా ఏదైనా వస్తే కనుక చూద్దాం. వచ్చే ఛాన్స్ ఉంటే వీ విల్ స్కాన్ అండ్ విల్ అప్డేట్ టుమారో అబౌట్ స్టాక్ ఆప్షన్స్, జాక్పాట్ స్టాక్ ఆప్షన్స్ ఫర్ మంత్లీ ఎక్స్పైరీ. ఎందుకు అని అంటే I want to show you an example of Bajaj Finserv. అంటే జస్ట్ నేను అప్పుడు స్క్రీన్ మీద సేవ్ చేసి పెట్టుకున్నా. బజాజ్ ఫిన్సర్వ్ చూసుకుంటే కనుక ఇఫ్ యూ గో టు విచ్ వన్ ఆగస్ట్ ఎక్స్పైరీ. సో ఆగస్ట్ మనకు వచ్చేసి ఎప్పుడు ఎక్స్పైరీ అయింది అని అంటే 26th రోజు ఎక్స్పైరీ అయింది. రైట్, జస్ట్ నోట్ దిస్ పాయింట్. 26th రోజు ఆగస్ట్ ఎక్స్పైరీ వచ్చింది. సో వి గో టు 26th August. I think it's at 25th. Just a minute. Wednesday. Or 26th, somewhere on the same. July 29. Yeah, here. Sorry, it's not August 25th, it's a July. So July 25th రోజు చూసుకుంటే కనుక ఎక్స్పైరీ వచ్చేసి మనకు అప్పుడు జూలై మంత్లీ ఎక్స్పైరీ. వై ది మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ దెన్ ఇండెక్స్ కంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇఫ్ యూ క్యాచ్ రైట్ స్టాక్స్ అట్ రైట్ టైం. ఓకే, ఇందులో చూసుకుంటే కనుక 29th వాజ్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ. 29th రోజు బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 14,000 టు ఇట్స్ ర్యాలీడ్ అప్ టు 14,924. ఆ రోజు ఏమైంది అని అంటే 14,500 CE ర్యాలీడ్ ఫ్రమ్
₹2 to 10 rupees to 800 rupees. 10 rupees ఉండే ఈ టైంలో 800 rupees వరకు వెళ్ళింది. సో వీ షుడ్ నాట్ మిస్ స్టాక్ ఆప్షన్స్ లైక్ దట్ ఇఫ్ దే రియలీ ర్యాలీస్. ఓకే, సో అటువంటివి ఏమైనా ఉంటే కనుక టుమారో విల్ అప్డేట్ అబౌట్ స్టాక్ ఆప్షన్స్. ఓకే, ఇంకేదైనా ఉంటే టెలిగ్రామ్లో విల్ మీట్ ఈవినింగ్ టుమారో బై సమ్ అప్డేషన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి.